హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మొదటి విషయం, ముందుగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే 1,08,00,000, అంటే 1,08,22,423 మంది అప్లికేషన్స్ అయితే వచ్చాయి. రెండవ విషయం, మన సికింద్రాబాద్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే 9,60,697 మంది అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అయితే మూడో విషయం, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025 సికింద్రాబాద్ నుంచి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్తున్నాను. అయితే మొదటగా యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, వాళ్ళకి అనేది నియర్లీ మనకి 70+ మార్క్స్ అయితే వచ్చాయంటే ఖచ్చితంగా వారు యూఆర్ అంటే జనరల్లో వారికి పోస్ట్ అయితే వస్తుంది. అయితే జనరల్లో వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. తర్వాత ఓబీసీ అనేది 65 to 70 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి అయితే 60 to 65 మార్క్స్ అయితే మినిమం రావాలి. ఎస్టీ వాళ్ళకి అయితే 55 to 60 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. అయితే బాగానే ఉంది, ఇన్ని మార్క్స్ రావాలని చెప్తున్నారు కదా, మరి వాటిని ఎలా అచీవ్ చేయాలని కూడా చెప్పాలి కదా అని మీరు అడుగుతారు. కాబట్టి దాని గురించి అన్నది నేను కింద చేసాను చూడండి. ఫస్ట్లీ మనం రీజనింగ్లో చూద్దాం. రీజనింగ్లో మనకి మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి? 30 మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి మనం రీజనింగ్లు అన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే అడుగుతూ ఉంటారు. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. కాబట్టి దీని మీద నేను ఆల్రెడీ కొన్ని క్లాసెస్ కూడా చెప్పాను. ఒకవేళ వీలైతే నా ఒక ఛానల్లో వెళ్ళి చూడండి. అయితే దీని నుంచి మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే 25 మార్క్స్ అయితే మినిమం రావాలి రీజనింగ్లో నుంచి. అదేవిధంగా మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్ అనేది టోటల్ మార్క్స్. దీని నుంచి టోటల్ మ్యాథ్స్ అనేది 25 మార్క్స్ అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే జామెట్రీ నుంచి చాలా డీప్ క్వశ్చన్స్ వెళ్తున్నారు, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా డీప్ క్వశ్చన్స్ వెళ్తున్నారు, లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి కూడా కొంచెం చాలా డీప్గా వెళ్తున్నారు. అది మనం 1 minute చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఆ కొన్ని చాప్టర్స్ని మనం విడిచిపెడితే మిగతావన్నీ కూడా బేసిక్స్ నుంచి అడుగుతున్నారు అన్నమాట. కాబట్టి దాని నుంచి మనం ఒక 20 మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సిందే. తర్వాత జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడింటి నుంచి 25 మార్క్స్. 25 మార్క్స్లో ముందు మనం ప్రియారిటీ ఇచ్చుకోవాల్సింది ఏంటంటే ముందు ఫిజిక్స్కి ప్రియారిటీ ఇచ్చుకోవాలి, తర్వాత కెమిస్ట్రీకి ఇచ్చుకోవాలి, తర్వాత మనం బయాలజీకి ఇచ్చుకోవాలి. ఫిజిక్స్ నుంచి 7 to 8 మార్క్స్ అయితే వస్తున్నాయి, కెమిస్ట్రీ నుంచి కూడా 7 to 8 or 9 మార్క్స్ అయితే వస్తున్నాయి, బయాలజీ నుంచి కొంచెం తక్కువ 6 to 7 మార్క్స్ అయితే వస్తున్నాయి. అన్నీ కూడా బేసిక్స్ అనేది అడుగుతున్నారు. బయాలజీ నుంచి అయితే పార్ట్స్ అలాంటివన్నీ, అదే ఫిజిక్స్ నుంచి అయితే ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ అడుగుతున్నారు. కెమిస్ట్రీ నుంచి అయితే పీరియాడిక్ క్లాసిఫికేషను, అటామిక్ స్ట్రక్చర్, రియాక్షన్స్, ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ ఇలాంటి వాటిని గురించి అడుగుతున్నారు. కాబట్టి బేసిక్స్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. దాని నుంచి మనం ఒక 20 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్ అని పిలుస్తాం. జనరల్ అవేర్నెస్ అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ. కాబట్టి వాటిని ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చదివేసి దాంట్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయని చెప్పడం ఇట్ రియల్లీ డిఫికల్ట్. అండ్ ద కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పలేం. వాళ్ళు 1 year నుంచి అడుగుతారా, లేదా 2 years నుంచి అడుగుతారు, లేదా 6 months నుంచి అడుగుతున్నారా. కాబట్టి మనం 20 మార్క్స్లో మినిమం 10 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. కాబట్టి మనం టోటల్ అనేది యాడ్ చేస్తే మనకి 75 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి నార్మలైజేషన్ చేస్తే ఇంకా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా అయితే చదువుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది. అయితే అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అనేది ఇప్పుడు ఉంటుంది, గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడని చాలామంది అడుగుతూ ఉంటున్నారు. అయితే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే సెప్టెంబర్లో అయిపోతుంది. అయితే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో ఖచ్చితంగా మనకి గ్రూప్ డి గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్ కానీ ఇస్తారనమాట, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని. ఖచ్చితంగా నవంబర్ లాస్ట్ వీక్ నుంచి, ఒకవేళ అక్టోబర్లో
నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే ఎగ్జామ్ అయితే ఉండొచ్చు. అలాగే డిసెంబర్ వరకు కూడా లేదా దానికన్నా ఎక్కువైనా సరే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ వీడియో అన్నది షేర్ అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితేనే చేయండి.